మానవుడిగా ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మనుషులందరూ చేసిన పాపముల కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చాడు, తన రక్తాన్ని చిందించాడు. తన రక్తాన్ని చిందించి దేవుని సన్నిధిలో ఏం చేశాడో తెలుసా అండి? వారి యొక్క జీవితాలకు గొప్ప విడుదల కలుగజేశాడు. యేసయ్య రక్తములో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పాపుల కొరకు మరణించడానికి మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసినటువంటి శ్రమ, మనం పొందవలసినటువంటి ఆ శాపాన్ని మనకు బదులుగా యేసయ్య తానే శిలువ మీద భరించాడు. ఈ లోకంలో ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టడం అనేటువంటిది చాలా అరుదు. కానీ యేసు ప్రభువే స్వయముగా మనందరి పాపముల కొరకు మన పాప శిక్షను తాను భరించాడు.